రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. అందులో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వర్తింపజేసినటువంటి వాళ్ళకు మాత్రమే మినిమం టైం స్కేల్ను ఇవ్వాలని చెప్పిన దాంట్లో నిర్ణయం చేసింది. ఇది పూర్తి తప్పు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఆప్కాసు, అవుట్సోర్సింగ్, సొసైటీ, వర్క్ కాంట్రాక్టు ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో గత 15 సంవత్సరాల నుంచి చాలామంది 10,000 రూపాయలకి ఈరోజు పనిచేస్తున్నటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా టైం స్కేల్ వర్తింపజేస్తానని చెప్పని గతంలో అనేక సందర్భాలుగా వాగ్దానం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోను ఒకటి విడుదల చేయడం జరిగింది. కానీ ఆ జీవోను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని సక్రమైనటువంటి పద్ధతిలో అమలు చేసినటువంటి పాపాన పోలేదు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 7వ నెంబర్ జీవోను సవరణ చేస్తూ 2వ నెంబర్ జీవోను విడుదల చేయడం అనేది జరిగింది. దాంట్లో వీళ్ళు ఎవరికి కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేసే పద్ధతి లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజుకి ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సరైనటువంటి జీతం ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఒకప్పుడేమో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 1977 సర్వే జీవో నెంబర్ ప్రకారం 2 అవుట్సోర్సింగ్, వర్క్ కాంట్రాక్టు, స్కీమ్ వర్కర్స్కి ఎటువంటి లబ్ధి చేకూరలేదు. ఇదేదో ఎంప్లాయీస్ అందరి కంటి తుడుపు చర్యగా ఈ జీవో రిలీజ్ చేసి దాంట్లో కూడా ఆర్థికంగా పొందిన వాళ్ళకి మాత్రమే చేస్తామని చెప్పింది అనేది చాలా అన్యాయము. ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్సోర్సింగ్, వర్క్ కాంట్రాక్టు, ఆప్కాస్ కింద 25 సంవత్సరాలుగా పనిచేస్తూ చాలని జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళకి టైం స్కేల్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. అంతకుముందు ప్రభుత్వం పర్మనెంట్ చేస్తామని చెప్పింది, జీతాలు పెంచుతామని చెప్పింది. ఇంతవరకు ఏ పంచాయతీ కూడా చేయకుండా, కనీసం జీతాలు కూడా పెంచకుండా, టైం స్కేల్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఆ జీవో ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఏడిపించే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ గారికి మా ద్వారా తెలియజేయడం ఏమనగా, అయ్యా మమ్మ అవుట్సోర్సింగ్గా ఉన్నారు, అందరినీ ఆప్కాస్ చేశారు, వర్క్ కాంట్రాక్టర్గా ఉన్నారు, సొసైటీ కింద మేము ఈ యూనివర్సిటీని నమ్ముకొని ఇక్కడ మేము పనిచేసుకుంటున్నాం, మాకు కనీసం పర్మిట్ చేసేదని చెప్పి 20 సంవత్సరాలుగా మీ చుట్టూ తిరిగితే కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా టైం స్కేల్ అన్న చేస్తారేమో అని చెప్పి ఎంతో ఆశతో మీరు విడుదల చేసినటువంటి జీవోని చూసి ఆనందపడినాము. కానీ దాంట్లో పెట్టిన ఆంక్షలు చూసి మళ్ళా చాలా బాధపడుతున్నాం. మాకు దయచి మినిమం టైం స్కేల్ మాకు కూడా వర్తింపజేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి వేడుకుంటున్నాము. మేము 2002 నుంచి వర్క్ చేస్తున్నాం కాంట్రాక్ట్ లేబర్గా. మేము అగ్రికల్చర్ లేబర్ము. మాకు ఏదైనా హాని జరిగితే కూడా పూచి లేదు. మేము ఎండకి, గాలికి, వానికి అక్కడ వర్క్ చేస్తున్నాము. దాదాపు మేము 450 మంది ఉన్నాం సార్. 2002 నుంచి అంటే మా సీనియారిటీ చూడండి సార్. దయచేసి మా మీద దయ ఉంచి మాకు ఏదైనా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం సార్.